రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి కుట్ర పెట్టుబడులతో ప్రతిపక్షాల ప్లాన్లు పటాపంచలు 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ప్రతిపక్షాలు అభినందించాల్సింది పోయి రాజకీయాల. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి. ఇన్వెస్ట్మెంట్లో చైనాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రం సిద్ధం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. కేటీఆర్ కు అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. ఎక్కడైనా ఆయన పైనే అటెన్షన్ ఉండాలనేటువంటి తాపత్రయం. ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనానికి కమిటీ. నేడు స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో నిన్న చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పెట్టుబడుల గురించి డీటెయిల్డ్ ప్రెస్ మీట్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా చెప్తూనే ఈరోజు పెట్టుబడులకు సంబంధించి 1.8 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి. మీకేమైనా అనుమానాలు ఉంటే ఆయా సంబంధిత కంపెనీలతోటి మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా గతంలో కూడా కేటీఆర్ కూడా ఇదే విధమైనటువంటి పెట్టుబడుల గురించి దావోస్ వెళ్ళిండు, అమెరికా వెళ్ళిండు, ఇక్కడికో వెళ్ళిండు. మరి ఆయన స్వార్థ ఆర్థిక ప్రయోజనం కోసం పోయిండా లేకపోతే దేనికోసం పోయిండో తెలియదు. కానీ మొత్తానికైతే ఇక్కడ భారీ ఎత్తున ప్రజలలో ఐటీ అంటే నేనే అనేటువంటి ఒక బ్రాండ్ అనేటువంటి కోణంలో క్రియేట్ చేసుకున్నాడు. కానీ అదంతా కూడా ఒక కృత్రిమైనటువంటి క్రియేషన్ తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పిస్తాం, ఇక్కడ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అన్నటువంటి సోయి లేనిటువంటి వ్యక్తి ఈరోజు కేటీఆర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అందులో నేను ఎటువంటి ఆ బేసిజాలకైతే పోను, ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని డిబేట్లు పెట్టినా కానీ ఖచ్చితంగా దీనిపైన అయితే నేను ఉండగలుగుతా. అయితే ఈ క్రమంలో కేటీఆర్ పెట్టుబడుల మీద విష ప్రచారం చెబుతా ఉన్నాడు. ఇప్పుడు రైతు భరోసా మీద విషయం చెబుతా ఉన్నాడు. అదేవిధంగా గతంలో ఉద్యోగాల మీద విషయం చెప్పిండు, రైతు రుణమాఫీ మీద విషయం చెప్పిండు, అనేక రకాల పథకాల మీద విషయం చెబుతూ వస్తా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో కేటీఆర్ కు కౌంటర్ పార్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేటీఆర్ కానీ అదేవిధంగా ఇటు ప్రతిపక్ష సంబంధించిన నాయకులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్కి ఈరోజు వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శక్తులు అవి కూడా పనిచేయడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది మంత్రులు పనిచేయట్లేదు, ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, కార్పొరేషన్ చైర్మన్లు పనిచేయట్లేదు, ఆ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా ఎవరు కూడా పనిచేయట్లేదు. కేవలం నాకు కనబడుతున్న వ్యక్తి ఒకరే ఒక కనబడతా ఉన్నారు, సామా రామ్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడతా ఉన్నారు తప్ప వేరే ఎవ్వరు కూడా కనబడతలేరు. ఆయన ఒక్కడే కొంతమేర కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మిగతా శక్తులు కూడా పనిచేయకపోవడం వల్ల ఈరోజు ఈ దుష్పరిణామాలన్నీ జరుగుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మీరు కౌంటర్ పార్ట్ కనుక ఇవ్వకపోతే ఆయన చెప్పిందే కేటీఆర్ చెప్పిందే వేదం అనుకునే రీతిలో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ప్రజలు కొంతమేర ఈ పథకాలపైన మీరు చేస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంతమేర నెగిటివ్ కోణంలో రైతులు కానీ ప్రజలు కానీ ఆలోచిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక కౌంటర్ పార్ట్, ఎఫిషియెంట్ కౌంటర్ పార్ట్ను రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే మాత్రం దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి త్వరలో ఉంటుందనేది నా యొక్క విశ్లేషణ.